ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథం 119వ కీర్తనలు 119, 105వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. ఉదయకాలాన మరి ఈ మాటను మనం గమనిస్తే దావీదు మహారాజు అంటున్నాడు కదా, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగుగా ఉన్నది అని. నిజమే కదా, దేవుని యొక్క వాక్కు మరి నా మటుకు నేను చెప్పగలను. ఈ వాక్యమే కనుక నాకు లేకుండా ఉంటే, అంటే ఇప్పుడు నేను చెప్పాలి అని అంటే నిజంగా ఇదిగో ఈ వాక్యమే కనుక లేకుండా ఉంటే నేను ఎప్పుడో కూడా దారి తప్పి వెళ్ళిపోయేదాన్ని లోకంలోనికి. ఈ వాక్యమే కనుక లేకుండా ఉంటే ఎప్పుడో దారి తప్పి లోకంలో కలిసిపోయి ఉండేదాన్ని, మరి నశించిపోయి ఉండేదాన్ని. కనుక ఇది నేను చెప్పగలను, నా జీవితానికి ఒక దిక్సూచి లాంటిది. అంతేకాదు మరి అనేకుల్ని నీతి మార్గంలో నడిపించడానికి కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విలువైన మాటలు, జీవపు మాటలు దాచబడి ఉన్నవి. హల్లెలూయా. కనుక దావీదు తన యొక్క అనుభవాల్లో నుంచి అంటాడయ్యా, నీ వాక్యం నాకు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. కనుక ఈ రోజున చాలామంది జీవితాల్లో సెల్ ఫోన్లో బైబిల్ చదువుతూ ఉన్నారు. సెల్ ఫోన్లో బైబిల్ తీసుకొని రావట్లేదు చర్చెస్కి, సెల్ ఫోన్లో బైబిల్ చూస్తూ ఉన్నారు. నేను అంటాను, ఒక గొప్ప పెద్ద ఆయన ఒక మాట చెప్పారు. అదేంటంటే పుస్తకం అంట హస్తభూషణం. అంటే ఏంటది? పుస్తకం హస్తభూషణం అంటే అలంకారం. అది పుస్తకం చదవడం, పుస్తకం అంటే ఏ పుస్తకం అలంకారం నీకు? ప్రాముఖ్యంగా ఇక దేవుని యొక్క జీవ గ్రంథాన్ని నువ్వు ఎప్పుడైతే మోసుకుంటూ వెళతావో అది నీకు అసలైన అలంకారం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ని కనుక మనం ప్రక్కన పెడితే మన జీవితం పాడైపోతుంది. బైబిల్ని కనుక మనం ఎప్పుడైతే మోస్తామో ఎప్పుడు కూడా బైబిల్ మనతో ఉండాలి. దేవుని యొక్క జీవ గ్రంథం ఇది. ఆ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా జీవపు మాటలతో కూడినటువంటి ఒక గ్రంథం ఇది. ఎన్ని సంవత్సరాలు గతించినా, దినమెల్లా ఒకే వాక్యను ధ్యానించినా కూడా ఆ యొక్క వాక్యంలో గొప్ప జీవం దాచబడి ఉంది. హల్లెలూయా. నేను అంటాను, ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని చదవకుండానే కదా చాలామంది కుటుంబాల్లో మరి చాలా మనం చూస్తూ ఉన్నాం, యవనస్తులు దారి తప్పిపోవడానికి గల కారణం ఇదిగో ఈ జీవ గ్రంథాన్ని చదవకపోవటం వల్లే. అందుకే దావీదు ఏమన్నాడు, యవనస్తులు తమ నడతని దేని చేత సరిదిద్దుకుంటారంట? దేవుని యొక్క మాట చేత మాత్రమే. కనుక ఈ 2026 ప్రారంభంలోనే మన వాక్యాన్ని ధ్యానించున్నాం. ఏమన్నా యూదా ప్రజలంతా ఏమన్నారు? దేవుని యొక్క మాటను, ధర్మశాస్త్రాన్ని మేము అనుసరించి నడుస్తాము, తప్పనిసరిగా ఇది మేము శపథం తీసుకుంటున్నాం దేవుని సన్నిధిలో అన్నట్లుగా. మరి ఈ రోజున ఆ యొక్క సంవత్సర ప్రారంభపు వాక్యమే మనం చూసాం. యెహోషువతో కూడా దేవుడు అంటాడు, నువ్వు ధర్మశాస్త్రాన్ని చదవాలి, ధర్మశాస్త్ర ప్రకారంగానే నువ్వు ఈ యొక్క ప్రజల్ని నడిపించాలి. అంటే దేవుని వాక్యానుసారంగా మాత్రమే నువ్వు నడిపించాలి, నీ జ్ఞానం చేత, నీ ఎందుకంటే నువ్వు తెలివైన వాడివి, యవనస్తుడివి, యవన బలం ఉంది, నీకు అన్ని విద్యలు తెలుసు. అయినప్పటికీ నీకు వాటిని బట్టి కాదు, కానీ నా మాట చొప్పున ఈ ప్రజల్ని నువ్వు నడిపించాలి, నువ్వు చదవాలి, దాన్ని నువ్వు అనుసరించి నడవాలని ఖండితంగా దేవుడు చెప్పడం జరిగింది. కనుక ఈ రోజున మన కుటుంబాల్లో ఉన్నటువంటి యవన బిడ్డలైన వాళ్ళంతా కూడా ఈ రోజున పరిశుద్ధ గ్రంథాన్ని మరి ధ్యానించినప్పుడు వాళ్ళ నడతను సరి చేసుకుంటారని దావీదు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున యవనస్తులకి పరిశుద్ధ గ్రంథం వద్దండి. దేవుని మాటలు అంటే చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఈ దేవుని మాటలు అంటే చాలా వాళ్ళకి టైం వేస్ట్ లాగా ఉంటుంది. వాక్యాన్ని వినాలన్నా, వాక్యాన్ని కాసేపు సమయాన్ని కేటాయించాలన్నా ఫోన్లో ఎన్నో చూస్తూ ఉంటారు, కానీ దేవుని మాటలు కనీసం ఈ రోజున దేవుడు ప్రతి చోట దేవుని మాటలు వస్తూనే ఉన్నాయి. కానీ దేవుని మాటలు అంటే రోజున చాలామందికి కూడా అది చాలా తేలికగా కనబడుతుంది. కనుక నేను అంటాను, చాలా విచారకమైనటువంటి అనుభవం ఏంటంటే చాలా చోట్ల ఇలాగా దేవుని బిడ్డలు, దేవుని కుటుంబంలో, దేవుణ్ణి కలిగి ఉన్న వారి కుటుంబాల్లో కూడా యవన బిడ్డలు తప్పిపోవడానికి గల కారణం వాక్యాన్ని పెడచవని పెట్టినటువంటి అనుభవం. కానీ దావీదు అంటున్నాడు, ఒక చక్రవర్తి అంటున్నాడు, అయ్యా నా పాదములకు దీపమయ్యా, నా త్రోవకు వెలుగై ఉన్నది నీ వాక్యం. హల్లెలూయా.
త్రోవకు వెలుగుగా ఉండాల్సింది మనం చేతిలో ఉన్నటువంటి ఒక లైటో లేకపోతే ఇంకోటో కదా. కానీ ఈ త్రోవ వేరు. జీవితపు త్రోవకు వెలిగివ్వగలిగేది. జీవితంలో ఎదురవుతున్న ప్రతి చీకటిలో మన చీకటి ఎదురుపడినా, ఒకవేళ మనం అలా ఎలాంటి మార్గాలు గుండా వెళ్లాల్సి వచ్చినా జీవితపు త్రోవలో వెలిగివ్వగలిగేది దేవుని మాట మాత్రమే. కనుక ఇది ఎరిగిన దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నా త్రోవకు నీ వెలుగు ఏదైనా ఉందంటే నీ మాట మాత్రమే. కనుక ఉదయకాలపు వేళ నీ జీవితపు త్రోవలో ఒకవేళ చీకటి గమ్మిందా, నువ్వు చేయవలసింది దేవుని మాటలు నువ్వు ఎత్తి పలకాలి. దేవుని మాటలు నువ్వు విన్న మాటలను ధ్యానించాలి. వాక్యాన్ని దినమెల్లా చదవాలి. ప్రతి దినము కూడా నేను అంటాను, ఒక్కసారి కొంతమంది ఉంటారండి, ఒక రోజున అధ్యాయాలు చదువుతారు, మళ్ళీ గ్యాప్ ఇచ్చేస్తారు, మళ్ళీ బుద్ధి పుట్టిద్ది, ఎప్పుడు మళ్ళీ బైబిల్ తెస్తారు, మళ్ళీ అలా కాదు. దినములో రోజులో కనీసం ఒక 10 వచనాలు చదివిన ప్రతి దినము కూడా క్రమం తప్పకుండా నువ్వు బైబిల్ని తప్పనిసరిగా మనం గత దినాల్లో మనం చూసాము. వాక్యముతో ప్రారంభిద్దాం, వాక్యంతో ముగిద్దాం. తప్పనిసరిగా ఈ వాక్యమే మన త్రోవకు వెలుగుగాను, మన పాదములకు దీపముగా, అంటే మన యొక్క ప్రతి అడుగు కూడా వెలుగుమయంగా మరి దేవుని యొక్క వాక్యం చేత మనం నడిపించబడినప్పుడు హల్లెలూయా. అందుకే అంటాడు కదా ఇర్మియా భక్తుడు, మీ పిల్లల్ని ఈ మాటలు మనం చెప్తూ ఉన్నప్పుడు మనము చేసినప్పుడే కదా మన పిల్లలు చేయగలిగేది. కనుక ఇర్మియా అంటాడు, మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయండి అని తల్లులకు చెబుతుంటే, ఈ రోజున తల్లుల్లోనే ప్రార్థన లేనప్పుడు బిడ్డలకు మనం ఎలా చెప్పగలుగుతాం? కనుక తల్లులకి ఈ రోజున సమయం లేదు దేవుని సన్నిధికి రావడానికి, దేవుని మాటలను వినడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికే తల్లులకి సమయం లేనప్పుడు మరి వాళ్ళు తీరని నష్టాన్ని కొని తెచ్చుకుంటారు. ఏ తల్లి అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయదు. ఎందుకంటే నేను అంటాను, ఎప్పుడు కూడా చెప్తాను, పిల్లల కొరకు ఏదైనా ఒక మంచి పెట్టుబడి ఏదైనా ఉంది అంటే, పిల్లల కొరకు మనం పెట్టే పెట్టుబడి శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే, ఏ పోస్ట్ ఆఫీసో బ్యాంకుల్లోనే పెట్టే పెట్టుబడి కంటే కూడా ప్రార్థన అనేది గొప్ప పెట్టుబడని అనేక మార్లు నేను అనుభవపూర్వకంగా మరి అంటే మా యొక్క పితరుల్ని నేను చూశాను కనుక ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను అంటాను, ఒకవేళ నీ బిడ్డలు ఒకవేళ అమెరికాలో ఉండొచ్చు, లేకపోతే నీ పిల్లలు దూర ప్రాంతాల్లో ఉండొచ్చు, కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. రిమోట్ మన చేతుల్లో ఉంటుంది, తల్లి చేతులు. అది ప్రార్థన అనే రిమోట్. ఇక్కడి నుండి నువ్వు ప్రార్థన చేస్తే అక్కడున్న బిడ్డల యొక్క నడతను దేవుడు సరిచేయగలుగుతాడు. అంతేకాదు, పిల్లలకి నేను కూడా చేసే మీకు చెప్తూ ఉన్నాను, పిల్లలకి ఎప్పుడైతే చదవడం ప్రారంభిస్తారో, పుస్తకాన్ని చదవడం ఎప్పుడైతే వాళ్ళు మొదలు పెడతారో, మన పిల్లలకి బైబిల్ చదవడం తప్పనిసరిగా మనం నేర్పించాలి. మనం తప్పనిసరిగా వాళ్ళని మనం ప్రోత్సహించాలి. ఇంకా ఇప్పుడు ఎల్లగాదులే పెద్ద అయిన తర్వాత చదువుతాళ్ళంటే వాడు అలింగడి తర్వాత తప్పనిసరిగా బైబిల్ని చదవాలని ఖండితంగా చెప్పాలి. అప్పుడే వాళ్ళని ఆ మాటే, ఎందుకంటే దేవుని వాక్యము వెలుగై ఉన్నదని, త్రోవకు అది వెలిగిస్తుంది, వారి పాదములకు అది వెలుగుగా, త్రోవలో అది మరి వెలుగుమయంగా ఉండి వాళ్ళని నడిపిస్తుంది. కనుక తప్పనిసరిగా చదువు వచ్చిన ప్రతి బిడ్డను మనం చేయవలసింది, కూర్చోబెట్టి తప్పనిసరిగా మీరు కొద్దిగానైనా వాక్యం మీద చదవాలని చిన్న వయసు నుంచే దాన్ని మనం నేర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యవన ప్రాయం వచ్చినప్పుడు వాళ్ళ జీవితాల్లో యవనస్తులు ఉన్నారా, తప్పనిసరిగా మీరు వారికి చెప్పండి, కొన్ని వచనాలైనా నువ్వు చదువురా, వాక్యాన్ని చదువంటే నీ మాట వాళ్ళ జీవితంలో నా మాట కార్యం చేయదు. కానీ తప్పనిసరిగా దేవుడు ఒక వ్యక్తిని తన వాక్కు ద్వారా దర్శిస్తే తప్పనిసరిగా వాళ్ళు పట్టబడతారు. కనుక యవనస్తులు తమ నడతను సరిదిద్దుకొని ఈ వాక్యం ఇదిగో మన వ్యక్తిగత జీవితాలలో కూడా ఇదిగో ప్రార్థన అనే పెట్టుబడి బిడ్డల కొరకు మనం పెట్టినప్పుడు, ఎందుకంటే నేను అంటాను మరి ప్రేయర్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ గిఫ్ట్ యువర్ చిల్డ్రన్. అంటే నిజముగా మన బిడ్డలకి ఏదైనా మనం పెట్టుబడి వాళ్ళకి మనం గిఫ్ట్గా ఏదైనా ఇవ్వాలంటే, గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉందంటే ప్రార్థన చేయండి. తప్పనిసరిగా వాళ్ళ ఫ్యూచర్ గురించి మనం ప్రార్థన అనే పెట్టుబడి ప్రతినిత్యం కూడా ఇదిగో ప్రార్థనని మనం పెట్టుబడిగా పెట్టినప్పుడు తగిన కాలంలో ఒక మంచి గిఫ్ట్గా మనం ఒకవేళ వెళ్ళిపోయినా కూడా మన ప్రార్థనలు భూమి మీద సజీవంగానే వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉంటాయి. తప్పనిసరిగా అబ్రహాం వెళ్ళిపోయాడు, ఇసాకు వెళ్ళిపోయాడు, యాకోబు వెళ్ళిపోయాడు, కానీ వెనుకున్నటువంటి తరాల వాళ్ళు చేసుకున్నటువంటి వారి నిబంధనలను బట్టి, వాళ్ళ యొక్క భక్తిని బట్టి, వాళ్ళ ప్రార్థనలను బట్టి దేవుడు అబ్రహాము తర్వాత ఇసాకుని అంటాడు, నేను నీ తండ్రి దేవుడిని,
నీ తండ్రిని భూమి మీద ఉన్నప్పుడు నా కొరకు నా స్నేహితునిగా జీవించాడు కనుక నేను నిన్ను ఎలా విడిచిపెడతాను? కరువు వచ్చిందని నేను ఎందుకు వెళ్ళిపోతున్నావు ఇస్సాకు? అబ్రహాము నా కోసం ఎంత ఎంత చేశాడు, నేను ఎలా మర్చిపోతాను? నేను నీకు కూడా దేవుడిగా ఉంటానని ఇస్సాకుని దీవించాడు. ఇస్సాకు వెళ్ళిపోయాడు. ఇస్సాకు తర్వాత యాకోబు దగ్గరికి వచ్చాడు. యాకోబు ఒకవేళ మోసగాడే అయినా సరే యాకోబుని దీవించాడు, ఏసావుని కూడా దేవుడు దీవించాడండి. అది బైబిల్లో మనం దాన్ని ఎక్కువగా చూడడం. కానీ యాకోబుని తండ్రి దీవించాడు, కానీ మరి ఏసావుని ఎవరు దీవించినట్టు? ఆకాశమందున్న దేవుడు తానుగానే ఏసావుని దేవుడు దీవించాడు. అంటాడు కదా, ఒక దిన యాకోబుతో తమ్ముడితో అంటాడు, నేను నా ఆస్తిని తీసుకున్నా అంటే నీది నాకెందుకురా బాబు, నాకే కావలసినంత ఉంది, నీది నాకెందుకు అంటాడు. మరి ఏసావుని ఎవరు తండ్రి ఏమన్నాడండి? భూమి నీకు సారం ఇవ్వదు, భూసారం లేదు నీకు, ఆకాశ మంచులు సమస్తము యాకోబుకి ఇచ్చేశాడు. కానీ ఏసావుని ఎవరు దీవించారంటే ఆకాశమందున్న దేవుడు. అంటే మన దేవుడు న్యాయవంతుడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. యాకోబునే దీవించాడు. నా చిన్న వయసులో తెలియక అనుకునేదాన్ని దేవుడు యాకోబుని దీవించాడు. ఏసావు ఏమైపోయాడు అంటే ఏసావు ఏమైపోలే, ఏసావుని కూడా దేవుడు దీవించాడు. కనుక ఈ రోజున ఒకవేళ చూడండి, ఆ రోజున అబ్రహాము కూడా మరి అబ్రహాము బిడ్డల్లో ఇసాకు కూడా వాగ్దాన పుత్రుడు. ఇసాకును దేవుడు దీవించాడు. అంత మాత్రం ఇష్మాయేల్ని దేవుడు వదిలిపెట్టేశాడా? అరణ్యంలోనికి వెళ్ళినా కూడా ఇష్మాయేల్ మీదకి దేవుని కనికరం దిగొచ్చింది. ఆమె గర్భంలో నుంచి రాజులు బయలుదేరారు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకవేళ నీ బిడ్డలిద్దరిలో ఒకవేళ ఒకడు భక్తిగా ఉన్నాడు, నేను అంటాను నిజంగా భక్తి లేని పిల్లలను చూసి తల్లి ఎక్కువగా వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తుంది. వాడు సరిగ్గా లేడని నిజంగా అది కూడా ఒక పక్షపాతమే. నిజంగా తల్లుల్లో కూడా ఇద్దరు ఉన్నారంటే ఒకడు మాట వినట్లేదంటే వాడి కోసమే, ఆ అమ్మాయి కోసం ఎక్కువ ప్రార్థన చేస్తారు. తెలియకుండానేమైందో తెలుసా, ఆ చెట్టుకి ఎరువు వేసి ఆఖరికి ఆ చెట్టే ఫలభరితంగా మార్చబడింది. హల్లెలూయా. ఎక్కువగా ఆ చెట్టు కోసమే కదా, ఆ బిడ్డ కోసమే కదా మనం ప్రార్థన చేసింది. కనుక ఆఖరికి వాళ్ళే ఫలభరితంగా మార్చబడతారు. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువగా తల్లి కూడా మాట వినని బిడ్డ కోసం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటుంది. కనుక ఉదయకాలపు వేళ తల్లిగా నువ్వు ప్రార్థన చేయాలి, తండ్రి ప్రార్థన చేయాలి. కేవలం తల్లే కాదు, తండ్రి కూడా తప్పనిసరిగా ఇస్సాకు ప్రార్థనా పరుడిగా లేడా? తన భార్య గర్భం దాల్చలేదని ఇస్సాకు ప్రార్థన చేయలేదా? మరి యాకోబు కానీ పితరులు కానీ ప్రార్థన చేయలేదా? మరి కాబట్టి ఉదయకాలపు వేళ తల్లి తండ్రి తప్పనిసరిగా ఒక తల్లి ప్రార్థన చేస్తేనే దేవుడు అలా చేస్తే తండ్రి కూడా ప్రార్థన చేసినప్పుడు ఇద్దరి కలయికలో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డలు ఎలా ఉంటారండి, ఎంత దీవెనకరంగా ఉంటారు. కనుక ఈ రోజున నేనేం చేయలేకపోతున్నా నా పిల్లలకని చేతులు ఎత్తేసి ఏమీ ఎరగనట్టు కూర్చోవాల్సిన అవసరం లేదు. నీ బిడ్డలకు అన్నిటికంటే మించిన పెట్టుబడి ఏదైనా ఉందంటే ప్రార్థన అనే పెట్టుబడి. నువ్వు ప్రార్థన చెయ్యి. రోజులో నువ్వేం సంపాదించకపోయినా పిల్లల కోసం కొంచెం సేపైనా మోకరించి మోకాళ్ళ నుండి దేవుని సన్నిధిలో ఒక్కొక్కసారి వారంలో కూసేపైనా కాస్త ఉపవాసం అండి, కడుపు మార్చుకొని. ఇది ఎవరికి చెప్తున్నాను? తండ్రికి తల్లికి ఇద్దరికి చెప్తున్నాను, ఒక్కళ్ళకి కాదు. మీరు ప్రార్థన చేయండి, తప్పనిసరిగా దేవుడు రెట్టింపైన దీవెనని మీ బిడ్డలకి ఇస్తాడు. అన్నిటికీ మించినటువంటి గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉందంటే ప్రార్థనని నువ్వు ఇన్వెస్ట్మెంట్గా చేసి పిల్లల కోసం ఇవ్వు. మరి అలాంటి పిల్లలకి దేవుడు తోడై ఉంటాడు. నిశ్చయంగా ఉదయకాలపు వేళ అన్నిటికీ మించి మనం వారి నిమిత్తం ప్రార్థన చేయాలంటే మన జీవితానికి దేవుని వాక్యం చాలా అవసరమై ఉన్నది. ఎందుకంటే దావీదు మహారాజు అన్నట్లుగా ఆ వాక్యము మన పాదములకు దీపముగా, మన త్రోవకు వెలుగుమయంగా ఉన్నప్పుడు మనం వెలుగులో జీవిస్తాము. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ముందుగా తల్లి తండ్రి ప్రేమించాలి. ఆ వాక్యాన్ని మీరు వినాలి, మీరు వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు మనము వెలుగుమయంగా నడుస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మన కుటుంబం అంతా వెలుగు మార్గాల్లో నడిపించబడుతుంది. నిశ్చయంగా మన పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. తప్పనిసరిగా ఈ వాక్యాన్ని విని మీ వ్యక్తిగత జీవితాలలో మరి మీరు నేర్చుకున్నటువంటి అనుభవాన్ని బట్టి మీ బిడ్డలకి ఈ దినము నుంచి కూడా, ఎందుకంటే నేను కూడా బిడ్డల్ని కలిగినటువంటి తల్లిని, నేను ఆ మార్గాన్ని ఒక అడుగు ముందుకు ఒక 2-3 అడుగులు వేసిన తర్వాతే చెప్తాను, కానీ నేను చేయకుండా ఎప్పుడు చెప్పను. కనుక నాకు కూడా చిన్నపిల్లలు ఉన్నారు, తప్పనిసరిగా నేను కూడా చెప్తున్నాను, వాక్యాన్ని చదవమని చెప్తున్నాను, చదువుతున్నారు. కనుకే నేను చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను. చదువు వచ్చిన ప్రారంభం అంటే ఎప్పుడైతే వాళ్ళ అక్షరాలని చదవగలుగుతారో, ఎప్పుడైతే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని చదవడం వాళ్ళకి తప్పనిసరిగా అభ్యాసం చేయాలి.
తగిన కాలమందు. చిన్న వయసులో మమ్మల్ని వాక్యం చదవండి అంటే ఏదో చదివాం, వాళ్ళకి భయపడి మేము చదివాం. కానీ తగిన కాలం వచ్చినప్పుడు అదే వాక్యం మమ్మల్ని పట్టుకుంది. ఈ రోజున మమ్మల్ని పట్టుకుంది, మమ్మల్ని సరిచేసింది, మమ్మల్ని నడిపించింది మార్గాల్లో. మేము ఇంకా అనేకుల్ని నడిపించగలిగిన ఈ స్థాయికి దేవుడు మమ్మల్ని నడిపించాడంటే గల కారణం మాకు తెలిసినా తెలియకపోయినా ఆ రోజుల్లో వాక్యాన్ని చెప్పారు, వాక్యాన్ని ధ్యానించేటట్లు చేశారు. కనుక ఈ రోజున మమ్మల్ని దేవుడు ఇలా చేశారు. కనుక ఈ రోజున తల్లులారా, తండ్రులారా, తప్పనిసరిగా మీరు దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యమే మన పాదములకు దీపముగా ఉంటుంది. ఒకవేళ మనం చిక్కుపడుతున్నాము అని అంటే తప్పనిసరిగా వాక్యం మనల్ని తప్పిస్తుంది అనేకమైన ఉచ్చుల్లో నుంచి. అలాగే మన త్రోవలో ఎలాంటి చీకటి కలిగినా సరే ఆ త్రోవలో మనకు వెలుగుమయంగా వాక్యం మార్చబడుతుంది. కనుక వాక్యాన్ని తప్పనిసరిగా మీరు విన్నటువంటి వాక్యాన్ని మీరు చదవాలి, ఆ వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారంగా జీవించాలి. ప్రాముఖ్యంగా వాక్యం తెలిస్తే సరిపోదు. వాక్యాలు చాలామందికి, నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు చాలామంది వాక్యాన్ని వింటూ ఉండుండొచ్చు. అలాగే వాక్యం చాలామంది వల్లిస్తూ ఉంటారు, ఒకదాని వెంట ఒకటి. కొంతమంది కొన్ని కీర్తనలు గడగడ చెప్పేవాళ్ళు ఉంటారు. అంత వాక్యం నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన కొన్ని వాక్యాలు, వాక్యం తెలియడం కాదు, వాక్యానుసారంగా జీవించడం మంచిది. ఆ వాక్యానుసారంగా జీవిద్దాం. మన పిల్లలకి మనం మార్గదర్శకంగా ఉందాం. మన పిల్లల్ని వాక్యాన్ని చదివించడంలో ముందుగా మన ప్రయత్నం మనం చేద్దాం. తప్పనిసరిగా దేవుడు వాళ్ళని తప్పనిసరిగా తగిన కాలంలో వాక్యానుసారంగా దేవుడు పట్టుకుంటాడు. అంతేకాదు యవనస్తులు తమ నడతను తప్పనిసరిగా సరిదిద్దుకోగలిగేది దేవుని మాట చేత. ఈ రోజున చిన్నపిల్లలే కదా అని నువ్వు బైబుల్ని, కొంతమంది చెప్తున్నాను కదా, బైబుల్ని మనం మోయాలి. బైబుల్ తప్పనిసరిగా ఎప్పుడైతే మనం మోస్తామో, నిజంగానే ఒక గొప్ప దైవజనుడు చెప్పారు, ఈసన్న గారు, బైబుల్ని నేను మోసాను, ప్రపంచమంతా అది నన్ను మోస్తూ తిరిగిందని అంటున్నప్పుడు చిన్న వయసు నుంచి నేను అది విని పెరిగాను. కానీ నేను కూడా ఇప్పుడు అనుభవపూర్వకంగా చెప్పగలను, బైబుల్ని ఒకప్పుడు నేను పట్టుకొని వెళ్ళడానికి చాలా సిగ్గుపడేదాన్ని. ఎందుకంటే బైబుల్ అంటే చాలా సిగ్గుగా ఉంటుంది కొంతమందికి మోయడానికి. కానీ అదే బైబుల్ని ఎప్పుడైతే ఘనపరిచి ప్రేమించానో, దేవుడు నన్ను ప్రేమించడం ప్రారంభించాడు. ఆ ప్రేమ నన్ను నిజంగా ఆ ప్రేమ నన్ను ఎత్తుకొని తిరుగుతుంది. అనేకమైనటువంటి ఆటంకాల మధ్యలో కూడా కృపనిస్తూ నడిపిస్తుంది. కనుక అంటే ఆ మాట నేను కాపీ కొట్టాల్సిన అవసరం లేదు, కానీ నేను అనుభవపూర్వకంగా చెప్పగలుగుతున్నాను. కనుక ఉదయ కాలపు వేళ బైబుల్ని మోయడానికి సిగ్గుపడకు. బైబుల్ని ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా, బైబిల్ని చక్కగా కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, దేవునికి సంబంధించిన ఏదో ఒక ఆ యొక్క గ్రంథాన్ని మోసుకొని వెళ్ళు. తప్పనిసరిగా ఆ వాక్యాన్ని నువ్వు ప్రేమించు. తప్పనిసరిగా దేవుడు నీతో ఉంటాడు, నేను నడిపిస్తాడు, నీ జీవితానికి వెలుగుమయంగా ఆయన మార్చబడతాడు. మమ్మ గురించి ప్రార్థన చేసుకుని అందరూ కూడా తీర్మానం చేసుకొని, ప్రభా ఉదయ కాలమున నీవు నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం అయ్యా అంటూ దేవుడు ఏదైనా మాట చేత నేను దర్శిస్తే ఆ మాటను బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమా, ఈ ఉదయ కాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మమ్మల్ని ఘనపరుస్తున్నామయ్యా. నిజమే తండ్రి, దావీదు మహారాజు పలికినట్లుగా నీ వాక్యము అయ్యా మా పాదములకు దీపమని, త్రోవకు వెలుగుమయంగా ఉంటుందని ప్రభా, నిజముగా యొక్క దావీదు మహారాజు పలికినట్లుగా ఉదయ కాలమున నా తండ్రి నిజమేనయ్యా, నీ వాక్యమే లేకుండా ఉండుంటే ఈ రోజున మా వ్యక్తిగత జీవితాలు ఎప్పుడో లోకంలో పడిన అయినా నశించిపోయేవయ్యా. నశించిపోతున్న మా యొద్దకు నీ వాక్యాన్ని పంపావు. నీ మాట చేతే మమ్మల్ని బ్రతికిస్తూ, నీ వాక్యం చేతే మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉండగా, అలాంటి నీ వాక్యాన్ని మేము ప్రేమించాలని, నీ వాక్యాన్ని మేము నాయన అదిగో నీ యొక్క గ్రంథాన్ని మేము మోసుకుంటూ వెళ్ళాలని, నీ వాక్యాన్ని ప్రేమించువారిగా, నీ వాక్యానుసారంగా జీవించువారిగా మేము ఉన్నప్పుడు మా జీవితాలు వెలుగుమయంగా మార్చబడతాయని అయ్యా, మా పిల్లలకు మేము మాదిరికరంగా జీవించాలని, అలాగే పిల్లల్ని కూడా ఎలా వాక్యం చేతనైనా మేము నడిపించుకోవాలో నాయన అయ్యా, వాక్యాన్ని వాళ్ళకి ఎలా మేము పరిచయం చేయాలో, ఎలా అభ్యాసం చేయాలో ఇవన్నీ కూడా ఉదయకాలం మీరు మాకు తెలియజేసి ఉండగానైనా బిడ్డల కొరకు ఏవేవో మేము సంపాదిస్తున్నామని అయ్యా మేము తృప్తి పడతాం కాదు, కానీ నాయన ఒకవేళ లోకుల్లో మేము ఏది సంపాదించకపోయినా వారి కొరకు ప్రార్థనని పెట్టుబడిగా మేము పెట్టాలని వాక్యాన్ని వారికి మేము పరిచయం చేయాలని నాయన ఎన్నో విషయాలు మాకు తెలియజేసి ఉండగా ఈ ఉదయ కాలమున ఈ మాటలు వింటున్న ప్రతి వారిని కూడా తీర్మానపూర్వకంగా మీరు నడిపించండి. నిశ్చయంగా ఈ ఉదయ కాలమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ సంవత్సరం అంతా అత్యధికమైన క్షేమంతో ప్రతి వారిని మీరు నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఉదయ కాలపు దీవెనతో ప్రతి వారిని అయ్యా ఆశీర్వదించుమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు ఈ దినమంతా కూడా మీకు తోడై ఉండి
వాక్యాన్ని ప్రేమించే వారికి కలిగే ఉన్నతమైన దీవెనలు నా దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.